టైం ఎంత అయిందిరా? ఎందుకు? ఇదిగో. ఈ పాటికి వింధ్య క్లారిటీ వచ్చేసి ఉంటుంది. వింధ్య క్లారిటీ రావడం ఏంటి? మాటి మాటికి ఇలా టైం చూసుకోవడం ఏంటి? సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నావు. ఏదో జరుగుతుంది. వెయిట్ అండ్ సీ. చెంపకు కందులు చారెడు, సన్నని నడుము పిడికెడు. నాకేదో అనుమానంగా అనిపిస్తుంది సన్నీ. ఖచ్చితంగా ఏదో స్కెచ్ చేసి ఉంటుంది. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేసి చేస్తాం? వీళ్ళేం చేస్తున్నారో తెలీదు, వీళ్ళ ప్లాన్ ఏంటో తెలీదు. వీళ్ళింత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే ఖచ్చితంగా ఏదో కుట్ర చేసే ఉంటారు. వీళ్ళ కుట్ర ఏమై ఉంటుంది? నేను నా భర్తని వెతుక్కుంటూ ఈ ఇంటికి రావడం ఏంటి? నేను నా భర్తని అనుమానించడం ఏంటి? భగవంతుడా, మౌనిక చెప్పింది అబద్ధం అవ్వాలి. గతి లేక నా భర్తని అనుమానిస్తూ ఈ ఇంటికి వచ్చానే గాని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఆయన ఉండకూడదు. ఏంటిది? ఈ స్పై కెమెరాలో రికార్డ్ చేయాలని నేను ఎంత ట్రై చేసినా మౌనిక పెళ్లి విషయం తప్ప ఏదేదో మాట్లాడుతుంది. మాటి మాటికి జ్యూసులు తెస్తుంది, పాలు తెస్తుంది. కాసేపు ఇక్కడుంటుంది, కాసేపు కిచెన్లోకి వెళ్తుంది. అసలు ఏంటిది? నేను కదా ప్లాన్ వేశాను. మౌనిక మాకంటే ఎక్కువ ప్లాన్ చేసి ఉంటుందా? అసలు ఎందుకు డైవర్ట్ చేస్తుంది? వచ్చిన దగ్గర నుంచి దగ్గరికి రాకుండా దూరం పెడుతూ మాయ చేస్తుంది. సంజయ్ గారు కష్టపడి ప్లాన్ చేసి పంపిస్తే ఇది వర్కౌట్ అయ్యేలా లేదే. అసలు మౌనిక చేత ఈ నిజం ఎలా చెప్పించాలి? నేను నిజాయితీ పరుణ్ణి, మౌనిక నన్ను లాక్ చేసిందని ఎలా నిరూపించాలి? కొట్టొచ్చు కదే, వెళ్ళు కొట్టు. బెల్ కొట్టాలా వద్దా? ఇప్పుడు నేను బెల్ కొడితే ఇక్కడ ఈయన లేకపోతే నేను ఆయన్ని అనుమానించిందని అవుతాను కదా. నా భర్త ఎప్పుడైనా అలా చేశాడా? ఒకవేళ నేనేమన్నా తప్పు వినుంటానా? వాళ్ళ ఫ్రెండ్ వినయ్ దగ్గరికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి ఇక్కడికే వచ్చారని గ్యారెంటీ ఏంటి? రాజేష్ బావా నీతో కాకుండా వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. చచ్చా, అలా ఎప్పటికీ జరగదు. నేను అనవసరంగా అనుమానించి ఇంత దూరం వచ్చాను. లేదు, నేను వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అయ్యయ్యో, గడప దాకా వచ్చి కాలింగ్ బెల్ కొట్టకుండా వెనక్కి వెళ్ళిపోతున్నావేంటే పిచ్చి మోహందానా? నీ మొగుడు లోపలే ఉన్నాడే, తలుపు కొట్టవే. ఇక్కడ బావ సంధ్య కలిసి స్పై కెమెరా తెచ్చి నన్ను ఇరికించాలని స్కెచ్ వేశారు. నేను ఎత్తుకి పై ఎత్తు వేయాలని నిన్ను పిలిస్తే నువ్వొచ్చి కాలింగ్ బెల్ కొట్టకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? అయ్యో, విందు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలాగా? అయ్యో, బావా
బావా అయ్యో వెళ్ళిపోతుంది ఎలాగా బావా ఏంటి నేను వచ్చిన దగ్గర నుంచి ఇలా వస్తావా అలా వెళ్తావేంటి? ఇలా అయితే కష్టం, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు బావా? తను వెళ్ళడానికంటే ముందు మనమే వెళ్ళాలి. తను వెళ్ళిపోవడం ఏంటి? అదే బావా, ముహూర్తం దాటక ముందే మనమే బయటికి వెళ్ళాలి. చూడు, నేనొచ్చింది నిన్ను కలవడం కోసం కదా. బావా స్పాట్ చేంజ్ చేశాను. మనిద్దరం కలిసి రెస్టారెంట్కి వెళ్దాం. రెస్టారెంట్కా? ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటం కుదరదు. ఇదిగో మన పెళ్ళి ఎలా అయింది, నీ చేత నేను ఎలా తాళి కట్టించుకున్నాను, నిన్ను ఎలా మోసం చేశాను, ఇవన్నీ విషయాలు నా నోటి నుంచి నువ్వు వినాలి అనుకుంటున్నావు కదా. అవును. ఈ కబుర్లన్నీ ఇక్కడ కాదు బావా, మనం మంచి రెస్టారెంట్లో కూర్చుని మాట్లాడుకుందాం. పద బావా పద. పద బావా పద. అరే బావా, నా కోసం ఇంత దూరం వచ్చావు, మరి రెస్టారెంట్కి వెళ్దామంటే రావట్లేదేంటి? ఈరోజు రాత్రంతా నువ్వు నేను ఇద్దరం అలా అలా తిరిగి వద్దాం బావా. అది కాదు మౌనిక, ఎవరైనా చూస్తే బాగోదు. ఇప్పటికే నేనేదో మేనేజ్ చేసి వచ్చాను, ఎవరికైనా తెలిస్తే బాగోదు కదా. అబ్బా ఏమవుతుందిలే బావా, ఈ రోజు కాకపోయినా రేపైనా మన గుట్టు తెలియాల్సిందే కదా. నీకు నా మీద ఎంత ప్రేమ ఉంటే నాకు ఫోన్ చేసి రెడీ అవ్వు, పంతులు గారు పెట్టిన ముహూర్తం ఫస్ట్ నైట్ మిస్ అవ్వకూడదని నాతో అలా చెప్పుంటావు. ఇన్నాళ్ళు నీకు వింధ్య మీద ప్రేమ అనుకున్నాను, కానీ నా మీద ఇంత ప్రేమ ఉంటుందని అనుకోలేదు బావా. ఏంటి బావా అలా ఆలోచిస్తున్నావు? నీకు నా మీద ఎంత ప్రేమ ఉంది, నువ్వు నా కోసం ఏదైనా చేస్తావు కదా. ఏంటి సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు? బావా నేనంటే నీకు ఇష్టమా కాదా? ఇష్టమే. నా కోసం ఏదైనా చేస్తావా చేయవా? చేస్తాను. నా కోసం ప్రాణం ఇస్తావా ఇవ్వవా? దీన్ని నమ్మించడం కోసం ఏదేదో చెప్పాల్సి వస్తుంది. సరే ఇస్తాను. ఇప్పుడెందుకు కొత్తగా అడుగుతున్నావు? నేనే బెడ్రూమ్ రెడీ చేసి మల్లెపూలు పెట్టుకొని గదిలో ఉండమని చెప్పాను, కానీ ఇక్కడికి వచ్చాక నువ్వు రెస్టారెంట్ అంటున్నావు. ఈరోజు మన ప్రోగ్రాం ఏంటి? పంతులు గారు ముహూర్తం పెట్టిన తర్వాత ఇలా రోడ్లు పట్టుకొని తిరుగుదామంటున్నావేంటి? పిచ్చి పట్టిందా నీకు? పద లోపలికి వెళ్దాం. ఆహా లేదు బావా, ఎప్పుడూ రూమ్లోనేనా? మనం జంట పక్షులం, మన ప్రేమని 4 గోడల మధ్య దాచుకోవద్దు బావా. ప్రపంచానికి మనం ఎంత గొప్ప ప్రేమికులమో చూపించాలి. బావా వెళ్దాం పద. ఎక్కడికి? ఏదైనా ఏకాంతమైన ప్లేస్కి వెళ్దాం. మన ఇద్దరిని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు. ఈ రాత్రంతా గువ్వా గోరింకల్లాగా ఈ ప్రేమ ప్రపంచంలో విహరిద్దాం. వింధ్య డార్లింగ్, నీ గుండె పగిలిపోయిందని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు గుండె బాదుకుని ఏడవడం తప్ప నీకేం మిగల్లేదు. పాపం పిచ్చి వింధ్య. పద బావా పద పద బావా, బైక్ మీద షికారుకి వెళ్దాం. ఏంటిది? నా భర్త
పరాయి స్త్రీతో వెళ్ళడం ఏంటి? వాళ్ళిద్దరికి కార్యం జరగాలనుకోవడం ఏంటి? ఇన్నాళ్ళు ఆయన నన్ను మోసం చేశాడా? ఆయన మనసులో నేను మాత్రమే ఉన్నాను అనుకున్నాను, కానీ నన్ను నమ్మించి మౌనికతో తిరుగుతున్నాడు. మౌనిక అంటే అసహ్యం అనుకున్నాను, కానీ ఆయనకి మౌనిక అంటే ఇంత ప్రేమ ఉందా? నా కళ్ళ ముందే నా స్థానంలో మౌనికతో కలిసి తిరుగుతున్నాడు. మరి మరి నా స్థానం ఎక్కడ? అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? ఊరేసుకోవాలా, లేదా ఏదైనా నుయ్యో గుయ్యో చూసుకుని చావాలా? భగవంతుడా, ఏంటి నాకు ఈ పరిస్థితి? ఈ మౌనిక మా జీవితాల్లోకి రావడం ఏంటి? నా భర్త మౌనిక మాయలో పడడం ఏంటి? ఇప్పుడు నేనేం చెయ్యాలి? సంధ్య, వెళ్ళిన పని అవగానే రాజేష్ గారే ఫోన్ చేస్తారు కదా, ఎందుకంత కంగారు పడుతున్నావు? లేదండి, నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాను, లాయర్తో కూడా మాట్లాడాను. రాజేష్ గారిని జాగ్రత్తగా ప్రిపేర్ చేసి పంపించాను. ఆ స్పై కెమెరాలో మౌనిక చేసిన తప్పులన్నీ రికార్డ్ చేసి తీసుకొస్తే లీగల్గా మౌనిక రాజేష్ గారి జోలికే వెళ్ళదు. మౌనిక ట్రాప్లో పడి రాజేష్ గారు ఎంత సఫర్ అవుతున్నారో నేను అసలు మాటల్లో చెప్పలేనండి. సరే, రాజేష్ గారు వెళ్ళారు కదా, అక్కడ పని అయితే ఫోన్ చేస్తారు కదా, నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? ఈ పాటికి రాజేష్ గారు రావాలి, ఇంత టైం పట్టడం ఏంటి? ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఫోన్ చేద్దామంటే అక్కడ మౌనికకి అనుమానం వస్తుంది. అసలు రాజేష్ గారైనా ఫోన్ చేయాలి కదా. అరుగో, రాజేష్ గారు వస్తున్నారు. రాజేష్ గారు, ఏమైందండి? ప్లాన్ సక్సెస్ అయిందా? మౌనిక మనకంటే చాలా తెలివిగా ఉంది. అన్ని విషయాలు మాట్లాడుతుంది, కానీ పెళ్లి విషయం మాత్రం డైవర్ట్ చేస్తుంది. చివరికి ఎలాగో అలా కొంత రికార్డ్ చేశాను. చాలా కష్టపడాల్సి వచ్చింది. రాజేష్ గారు, కెమెరా స్విచ్ ఆఫ్ అయి ఉందేంటి? అదేంటండి, మీకు జాగ్రత్తగా ఉండమని చెప్పి మరి పంపించాను కదా, అసలు ఇదెలా స్విచ్ ఆఫ్ అయింది? సంధ్య గారు, మౌనిక పసిగట్టేసిందండి. అందుకే తను చాలా తెలివిగా బిహేవ్ చేసింది. నాతో క్లోజ్గా ఉన్నట్టు దగ్గరికి వచ్చి స్పై కెమెరాని స్విచ్ ఆఫ్ చేసింది. అందుకే అన్ని విషయాలు అంత ధైర్యంగా మాట్లాడింది. శూర్పణఖ. అప్పటికీ తన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం తప్పక తనని చాలా క్లోజ్గా మూవ్ అయ్యాను. కానీ చూడండి, మనం ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే అది ఫెయిల్ అయిపోయింది. సంధ్య, వాళ్ళని తక్కువగా అంచనా వేశారు మీరు. మొదటి నుంచి రాజేష్ గారిని టార్గెట్ చేసి నిన్ను విందిని విడగొట్టారు. మౌనిక జైలుకి వెళ్ళొచ్చింది. ఆ తల్లి కూతుర్లిద్దరూ అంత ఈజీగా మీ ఇద్దరిని నమ్ముతారా? రాజేష్ గారిని దగ్గరుండి వాళ్ళ ఇంటికి పంపించినప్పుడే వాళ్ళకు అనుమానం వచ్చి ఉంటుంది. ఇలాంటివి ఏం చేసినా వర్కౌట్ అవ్వవు సంధ్య. ఇంకేదైనా ఆలోచించు. సారీ సంధ్య గారు, ఈ గండం నుంచి ఎప్పుడు బయటపడతానో అర్థం కావడం లేదు. మీకు తెలుసా, ఈ ఇష్యూ జరిగిన దగ్గర నుంచి
వింధ్య కళ్ళల్లోకి చూడాలంటేనే భయం వేస్తోంది. ఏ తప్పు చెయ్యకపోయినా తప్పు చేసిన ఫీలింగ్తో సగం చచ్చిపోతున్నాను. రాజేష్ గారు, మీరలా అధైర్యపడద్దు. అసలు ముందు మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటపడితే తప్ప నాకు మనశ్శాంతిగా ఉండదు. లేదంటే ఏదో ఒక రోజు ఈ విషయం వింధ్యకి తెలిస్తే అది తట్టుకోలేదు. అనవసరంగా వీళ్ళ ట్రాప్లో పడ్డాను. ఎప్పుడు బయటపడతానో తెలియదు. బాగా ఆలస్యమైందండి, వెళ్ళొస్తాను. ఉంటానండి. సరే అండి. సంధ్య, నువ్వేం ఫీల్ అవ్వకు. ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉన్నట్టు ఈ సమస్య కూడా ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. అను, ఏం చేస్తున్నావు? కాఫీ కలుపుతున్నాను. ఇందాక నాన్నమ్మకిచ్చాను, నువ్వు తీసుకో. నువ్వు ఇంత ఉదయాన్నే ఎప్పుడు లేచావు? ఎప్పుడు కాఫీ కలిపావు? ఆహాహాహా, అమృతంలా ఉంది కాఫీ. ఆహాహాహా, సంధ్య, ఇన్నేళ్లలో ఎంత చక్కటి కాఫీ ఎప్పుడూ తాగలేదు. అను, చాలా బాగా పెట్టావమ్మా. అను, నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు కిచెన్లోకి వచ్చి కాఫీ పెట్టావా? కాఫీ ఏం కర్మ, గుమ్మం ముందు చూడు, ముగ్గులు కనిపిస్తాయి. దేవుడి గదిలో దీపాలు చూడు, ఇల్లంతా ఎంత నీట్గా పెట్టిందో చూడు. అనుని చూస్తుంటే నాకే ముచ్చటేస్తుంది. నా కూతురిగా శ్రీజ కంటే, కోడలిగా నీకంటే కూడా అనుకే ఎక్కువ మార్కులు వేయొచ్చు. అమ్మా అను, మా సంధ్య, ఆ భూమి కంటే కూడా నువ్వు గ్రేట్ అని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నీకు మాత్రం మార్కులు వేసేస్తున్నానమ్మా. నువ్వు నాకంటే కూడా గ్రేట్ అమ్మా. అత్తయ్య, చిన్నపిల్లని మరీ ఎక్కువగా పొగడొద్దు. అను, కాఫీ చాలా బాగా పెట్టావు. నిజంగా నువ్వే చేసావా? నేనే చేశానమ్మా. ఇంకా నువ్వు నమ్మట్లేదా? నమ్మకపోతే చెప్పు, మళ్ళీ కాఫీ పెడతాను. అక్కర్లేదను. నమ్మకపోవడం కాదమ్మా, చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, వెళ్ళే రోజు ఎలా మారిపోయావు. ఇదే మీ అమ్మ నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది. గుడ్ గర్ల్. ఈ విషయం వింధ్యకి తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. నేను ఇంటికి వెళ్ళాక నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. నా బట్టలు నేనే ఐరన్ చేసుకుంటాను. నా పనులన్నీ నేనే చేసుకుంటాను. ఇప్పుడైనా నేను భూమి కంటే గ్రేట్ అని ఒప్పుకుంటావా? సంధ్య ఒప్పుకోవడం ఏంటమ్మా? నేను చెప్తున్నాను కదా, ఆ భూమి కంటే నువ్వు 1000 రెట్లు గొప్ప. లేదంటే నువ్వన్ని పనులు చేస్తుంటే ఆ భూమి దర్జాగా మైసూర్ మహారాణిలాగా అలా పడుకుంటుందా? ఏంటి, భూమి ఇంకా నిద్రపోతుందా? భూమి ఇంత టైం వరకు నిద్రపోయే అవకాశమే లేదే. కావాలంటే చూపిస్తాను, పదమ్మా, పద. భూమి, భూమి, సారీ అమ్మా, నేను టైం చూసుకోలేదు. ఇప్పుడే వెళ్ళి అన్ని పనులు చేసేస్తాను. అవసరం లేదు భూమి, నేను అన్నీ చేశాను. ఈ రోజు నేను వెళ్ళిపోతున్నా కదా, నువ్వు చెయ్యాలనుకుంటే రేపటి నుంచి చేసుకో. చూసావా సంధ్య, 4 రోజులు సావాసం చేస్తే
వాళ్ళు వీళ్ళవుతారు, వీళ్ళు వాళ్ళవుతారు అంటారు కదా. అను 7ంటికి 8ంటికి లేస్తే నువ్వు ఊరుకునేదానివి కాదు కదా. మరి ఇప్పుడు భూమినేమనంటావు? ఏమీ అనాల్సిన అవసరం లేదు. నీ నోటి నుంచి భూమి కంటే అను గొప్పదని ఒకే ఒక్క మాట చెప్తే చాలు. అమ్మా నిజంగా నాకంటే అను సిస్టర్ చాలా గ్రేట్ అమ్మా. నాకంటే తనకే ఎక్కువ మార్కులు వేయాలి. చెప్పమ్మా, అను సిస్టర్ గ్రేట్ అని చెప్పమ్మా. ఇప్పుడు కాదు, వాళ్ళ అమ్మ వచ్చాక చెప్తాను ఎవరు గ్రేటో. ఏంటి నానమ్మా, కష్టపడి భూమి చేత కాఫీ పెట్టించి ముగ్గులు వేయించి పనంతా చేయించి నేను చేసినట్టు కవరింగ్ ఇస్తే సంధ్య అమ్మ నేను గ్రేట్ అని చెప్పదేంటి? మా అమ్మ వచ్చాక చెప్తానంటుందేంటి? కొంపదీసి నా మీదేమైనా అనుమానం వచ్చుంటుందా? ఏ భూమి, ఇవన్నీ నువ్వే చేశానని చెప్పావా? కిచెన్లో కాఫీ పెట్టింది కూడా నువ్వేనని చెప్పావా? అయ్యో లేదమ్మా, నేనేం చెప్పలేదు. సిస్టర్, ఖచ్చితంగా నీకు మంచి మార్కులు వస్తాయి. అమ్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకంటే నువ్వు చాలా గ్రేట్. ఈ మాట నువ్వనడం కాదు, మీ మమ్మీ అనాలి. సరే, మా మమ్మీ వచ్చాక చెప్తానంటుంది కదా, ఏం చెప్తుందో చూద్దాం. ఏంటో పెద్దింటి బిడ్డ అయ్యుండి అందరితో గొప్ప అనిపించుకుని కూడా నీ చేత సంధి చేత గొప్ప అనిపించుకోవాలని ఆశపడుతుంది. అంత కలికాలం. ఇండియా, ఎందుకు అలా ఉన్నావు? నేను మా పుట్టింటికి వెళ్తున్నాను. ఎవరికైతే తెలియకూడదు అనుకున్నామో తనకే తెలిసిపోయింది. రాత్రంతా ఎక్కడికి వెళ్ళారండి? నాకొక మాట చెప్తున్నారు, అత్తయ్యకి ఒక మాట చెప్తున్నారు. అసలు లండన్లో ఉన్న వినయ్ ఇండియాకి ఎలా వచ్చాడు? వింధ్యకి నీకు రాజేష్కి మధ్య సంబంధం ఉందని మాత్రమే కాదు, నీ మెడలో తాళి కట్టాడన్న విషయం కూడా తెలిసేలా చేస్తాను.